ప్రకాశం జిల్లా కుకట్లపల్లి గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. గ్రామంలోని సంఘంలో సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి జలశుద్ధి కేంద్రాన్ని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నతో కలిసి ఆయన ప్రారంభించారు. కాలనీ వాసుల నుండి కూడా అర్జీలు స్వీకరించి వారి సమస్యలు త్వరగా పరిష్కరించేలా కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. మండల పరిషత్ హైస్కూల్లో అసిస్టెంట్ కిషోర్ ఎక్స్పోర్ట్స్ వారి సౌజన్యంతో 113 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను కూడా అందజేశారు. పాఠశాల విద్యకు కూటమి సర్కార్ పెద్దపీట వేస్తోందని మంత్రి తెలియజేశారు. దాదాపు ఇప్పటికైతే 6,503 మందికి ఇచ్చారు. ఇప్పటికి మన కాన్స్టిట్యున్సీలో అంతా అర్బన్ కాన్స్టిట్యున్సీలో మొత్తం 6,500 మంది 3 మందికి ఇచ్చాము. మిగతా కూడా తొందరగా ఇస్తాం. ఈ ప్రభుత్వం పాఠశాల విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టింది లోకేష్ గారు ముఖ్యంగా. ఎందుకంటే మంచి యూనిఫామ్ ఇవ్వాలి, దాని మీద ఏ పార్టీ గుర్తుండకూడదు, ఏ నాయకుడు గుర్తుండకూడదు. చాలా మంది అడిగారు, నువ్వు ఎల్లో సైకిల్ ఇవ్వచ్చు కదా అని. పిల్లలకి రాజకీయం అవసరం లేదు, పిల్లలకి కావాల్సింది చదువుకోవటం, పుస్తకం బాగా చదువుకోవటం, వాళ్ళ పుట్టిన తల్లిదండ్రులకి వాళ్ళ ఊరికి గౌరవం తేటం, అంత మించి అవసరం లేదు. అందుకనే లోకేష్ గారు కూడా ఏం చెప్పారంటే, ఎక్కడ స్కూల్ యూనిఫామ్స్ మీద కానీ, స్కూల్ బ్యాగుల మీద కానీ, స్కూల్ బెల్ట్ల మీద కానీ మా పార్టీ సింబల్ కానీ, పార్టీ రంగులు కానీ ఏదైతే అని చెప్పాడు. అందుకని అందరికి రెడ్ బ్లాక్ సైకిల్ ఇస్తున్నాం. అందరికి కూడా ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికి న్యాయం జరగాలనే దానికోసం ఆ కార్యక్రమం పెట్టారు. అదొకటి యూనిఫామ్స్ ఇవ్వటం ఒకటి, టైం పుస్తకాలు అందించడం ఒకటి, స్కూల్స్ కి పిల్లలకి మంచి చదువుకోవడానికి బ్యాగ్, షూస్ వేసుకోవడానికి మంచి యూనిఫామ్, అందరూ ఒకే యూనిఫామ్ లో ఉండాలనే దానికోసం అదొకటి. వీటితో పాటు గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ ఖాళీలు అయిపోతా ఉంటాయి, పట్టించుకోరు. ఒకే క్లాసు ఒక 2వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఒకే టీచర్ చెప్పడం అట్లాంటి జరిగాయి. అట్లా ఉండకూడదు. టీచర్ ఏ క్లాస్ కి ఆ క్లాస్ టీచర్ ఉండాలనే దానికోసం ఇప్పుడు 16,300 టీచర్లని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాల విద్య కోసం తీసుకున్నాయి. దాదాపు ఇప్పటికైతే